చెప్తే భస్మతారక హాస్పిటల్లో ఈయనకి ఏమేది వచ్చింది, నీకు వ్యాధి ఏమన్నారు? నాకు కడుపులో గడ్డ అన్నారు. కడుపులో గడ్డ, పసకలు అయినాయి. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ చేతులు, ఈ ఆకు ఎట్లా ఉంది అట్లా ఉన్నాయమ్మా, పచ్చగా ఈ అంతా అయింది. ఒక మనిషి అక్కడ, ఒక మనిషి ఇక్కడ 2 వారాలు వచ్చే వారికి నాకు మొత్తం తగ్గిపోయినాయి. హల్లెలూయా. మీ పేరేంటండి? నా పేరు వెంకటయ్య, రాయగిరి. వెంకటయ్య, యాదగిరి గుట్ట. కడుపులో గడ్డ గడ్డ ఏమాత్రం లావు ఉంది? ఇంత లావు ఉండే. ఈయనకి నా దగ్గరకు వచ్చిన కంప్లీట్లీ చెప్తున్నా, కడుపులో గడ్డ ఉంది, ఈ లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఈ కళ్ళు అండి, ఈ చేతులు ఎట్లా ఉన్నాయంటే ఈ పచ్చగా, ఈ ఆకులు ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి, అంతే కదా. ఇలా చూపిస్తే ఇలా లేవు, పచ్చగా ఈ ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయి అంత పచ్చగా కళ్ళు. బ్రతకడు తీసుకుపోండి అని చెప్పారంట. ఎక్కడమ్మది? బసవతార హాస్పిటల్. బ్రతకడు తీసుకోంటే ఈ సిస్టర్ గారు ఒక ఫోన్, నెల రోజులే బతుకుతాడు, ఇంకా మన మీద ఆశ పెట్టుకునేది ఏం లేదు, తీసుకెళ్ళాడు ఇంటికి అని చెప్పి మేము అట్లా అని. ఇక నా పాప ఇక్కడ నేను 4 వారాలు నా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటే చాలా నేను హాస్పిటల్ కూడా తిరిగిన, రెయిన్బో హాస్పిటల్కి కూడా వెళ్ళినా కూడా బాడీ మొత్తం స్కానింగ్ తీయాలంటే నేను మా వల్ల కాదని మేము తీసుకెళ్ళలేకపోయినాము. మాకు శ్రీదేవి ఆంటీ గారు చెప్పారు. నేను మా ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏడుస్తుంటే నా ఆంటీకి బాధ అనిపించేసి చెప్పింది, మేడం పాస్టర్ దగ్గర తీసుకురా, ఒక 2 వారాలు రా కవిత అని చెప్పింది. అయితే నేను అదే నాకు నమ్మకంతో, నేను దేవుని మీద నమ్మకంతో వచ్చిన 3 వారాల లోపల నా పాప మంచిగా అయిపోయింది, ఫ్రీగా అయిపోయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళ పాపదే. బ్లడ్ ఇన్ఫెక్షన్ 30,000 ఉండే మా పాపకి, 30,000 ఉంటాయి. ఇప్పుడు మంచిగా. వయసు ఎంతో తెలుసా? 3 సంవత్సరాలు. ఎంతమ్మా? 3 ఇయర్స్. ఆ పిల్లకి ఎప్పుడు జ్వరం అంటండి, ఎప్పుడు జ్వరమే కదమ్మా. బాగా సతాయిస్తుండేది, ఎప్పుడు జ్వరం ఉండేది. కానీ ఇప్పటి వరకు అయితే రెయిన్బో హాస్పిటల్లో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 1/2 ఇంచు హీలింగ్ జరగలే. ఇప్పుడు మాత్రం నా పాప నవ్వు చూసినా, నా పాప యాక్టివేస్ చూసినా కానీ నాకు ఏసైనా గుర్తొస్తుంటాడు. ఎప్పటికట్లే నా పాప ఇంత యాక్టివ్గా ఆడుకుంటుందంటే నా ఏసైనాతో ఉన్నాడు కాబట్టి నాకు ఇంత నమ్మకం అనిపించింది. అదే నమ్మకం మీద అయిపోయి నేను డాడీని కూడా తీసుకొచ్చిన, నాన్న నా బిడ్డ మంచిగా అయింది, నువ్వు వీడికి తీసుకొని నువ్వు రా, నువ్వు ఇంత నువ్వు నమ్మకం ఉన్నా లేకుండా నువ్వు 2-3 వారాలు వస్తే నీకే తెలిసిపోతుంది, రామ్మని చెప్పినాం. ఫస్ట్ చెప్తే నమ్మలేరు అమ్మ వాళ్ళు. ఇన్ని హాస్పిటల్ తిప్పినా మంచిగా కాలేరు, గాడ చర్చికి పోతే ఏమవుతారు అని అన్నారు. అట్లా లేదమ్మా, ఇన్ని హాస్పిటల్ తిరుగుతురు కదా, ఒక్కసారి నా మాట వినండి అని తీసుకొచ్చినాక 3 వారాలకి మా నాన్న కవర్ అయిపోయిండు. 14 పాయింట్లు ఉండే పసకలు, అసలు 2 పాయింట్లకు వచ్చేసింది. 14 పాయింట్ల నుంచి 14 పాయింట్లు హాస్పిటల్ నెల రోజులు తిరిగినాం. వీళ్ళ నాన్నకి నేను ప్రార్థన చేశా, ఎనర్జీ లేదు, నడవలేకుండా ఉంటే ఇలా పట్టుకుని తీసుకొచ్చారు. మనిషి పచ్చగా అయిపోయి ఉన్నాడు. ఒక్క మాట చెప్పారు, హాస్పిటల్ వదిలేశారండి. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ అండి. అన్నం అండి ఇంత తినకపోయేదంట కదా. తినలే సార్, అన్నం అరగకుండే. అప్పుడు పాపం గొర్రెలుంటే అన్ని అమ్మేసుకున్నారు, అన్ని అమ్మేసిన అన్ని అమ్మేసుకున్నారు. మా నాన్న బతకలేడు లేవు అనక ఆయన మీద ఆశ లేకుండే అమ్మ చేసిండు. నేను ఇక బతకలేను, గొర్రెలు కూడా ఎవరు చూడలేరు, అమ్మ చేయను అని చెప్పేసిండు. చెప్పినాక కూడా ఇప్పుడు మంచిగా ఆయన యాక్టివ్గా అయినాక ఇప్పుడు మళ్ళీ కొనుక్కుంటా అంటాడు గొర్రెలు. హల్లెలూయా. అసలు ఇది ఎంత అసాధ్యమైన పని అండి కదండి. మీరు కట్టుకోరు సార్, మీ బిడ్డ కట్టుకున్నట్ట నేను మాకు తెలియదు కదా. ఇక్కడ మా బిడ్డ చెప్తా ఉన్నా మేము ఇక్కడికి వచ్చేసిన. నాకు మంచిగా చనిపోతావు 10 రోజులు ఎవరికైనా ధైర్యం ఉండదు, జీవితం అయిపోయింది. చుట్టాలు కూడా అందరూ చూడడానికి వచ్చిరు, అసలు బతకడు అందరూ చూడడానికి వచ్చిరు. ఇప్పుడు యాక్టివ్గా అయినట్టు ఎవరు నమ్మలేదు, మళ్ళీ వచ్చి చూసిపోతారు ఎలా యాక్టివ్గా అయిందా అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు ప్రభు చేయబట్టి జరుగుతున్నాయి తప్ప ఏ మనుషుడి వలన కాదండి. లివర్ పాడైపోయింది, టీబీ వ్యాధి ఉంది, కడుపులో గడ్డ ఉంది, పచ్చకళ్ళు ఉన్నాయని చెప్పి ఇక బ్రతకడం అని పంపించిన బిడ్డ ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా. షుగర్ కూడా ఉండే సార్, అవి కూడా తక్కువ. నేను అన్ని చెప్తున్నా, ఏది ఉండదని చెప్తానంటే ఏం చేయనండి, ఏది ఉండదు యేసయ్య నామములో. ఆమేన్, హల్లెలూయా. ఇది హాస్పిటల్లో కూడా ఇది కానిది, ఇవాళ ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ ఉన్నా కూడా హాస్పిటల్లో కానిది. ఈరోజు గర్భం అంటే గర్భసంచి డ్యామేజ్ అయిందని, లేకుంటే కిడ్నీలు 2 ఖరాబ్ అయిపోయినాయని, షుగర్లని, చాలామంది చనిపోవాలని ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక ఇన్స్పిరేషన్.
అందుకే ఈ బిడ్డని ఇక్కడికి రప్పించాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడికి? వచ్చినప్పుడు చాలా బాధాకరంగా వచ్చాను సార్. ఎంతకాలం బట్టి ఆ బాధ? నేను ఈ బాధ గత 4 years నుంచి అనుభవిస్తున్నాను. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా చాలా చాలా సఫర్ అయ్యారండి. నాకు యాక్చువల్గా నాకు 15 daysకి ఒకసారి అమాస పుణ్యం రాగానే నేను అసలు మనిషిలాగా ఉండలేకపోయాను. ప్రతి అమాస పుణ్యానికి కంటిన్యూగా ఒక 10 days అన్న మినిమంగా బెడ్ మీద పండుకునేవాడిని. అసలు బెడ్ మీద నుంచి లేవకపోయేవాడిని. అసలు నాకు ఫ్యామిలీ ఉంది అనేది, నాకు ఒక ఇల్లు ఉన్నది అనేది అన్నీ మర్చిపోయి నేను ఒక వేరే లోకానికి వెళ్ళిపోయేది. అసలు నాలో నేను అనేది ఉన్నానని నాకు అసలు ఇది లేకుండే. అలాంటిది నా ఫ్రెండ్, మా కజిన్ అవుతాడు, అతను మీ దగ్గరికి నన్ను పోయిన వారం తీసుకొచ్చారు. మీరు నాకు ప్రేయర్ చేసినప్పటి నుంచి ఈ 1 week నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పోయిన శనివారమే కదా ఇక్కడికి వచ్చింది? అవును సార్, పోయిన శనివారం వచ్చావు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఎట్లా ఉన్నాడు మీ కుమారుడు? నీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించుకున్నావు అసలు? ఇప్పుడు 1 week నుండి కొంచెం బాగున్నాడు. సంతోషంగా వాడు బాగుంటేనే తల్లిదండ్రులు కూడా బాగుంటాం కదా సార్. ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్. బాబు బాలేక 4 years నుండి చాలా బాధలు పడ్డాము. ఇంకా అసలు ఏ లోకం తెలియకుండా ఉండేవాడు. ఇట్లా ఇక ఒక రకమైన బాధ చెప్పుకోలేంది. వాడిని చూసుకోవాలో తెలీదు, జాబ్ చేసుకోవాలో తెలీదు. చాలా ఇబ్బందులు. 4 years నరకం చూసాం మేము. నీ కుమారుడిని ఈ స్థలంలోకి ఒక మనిషి చెప్తే తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు ఎట్లా ఉన్నావు? నీకు ఎట్లా అనిపిస్తున్నాడు మీ అబ్బాయి? మీ ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? నుండి బాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పులు కొట్టండి గట్టిగా. నువ్వే ఆయన భార్య కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంట్లో చాలా బాధ ఉండే సార్. నాకైతే అమాస పుణ్యం వస్తే మొత్తం ఇంట్లోనే పడుకొని ఉండే సార్, లేవకుండా బెడ్ నుంచి. నాకు భార్య ఉంది, కొడుకుండు అని అసలు ఏం పట్టించుకోకపోయేది. ఖాళీ లేకుండా అయిపోయాడా? అట్లా ఉండే సార్. ఇతను వారం రోజుల నుంచి అయితే చాలా మంచిగా ఉంటుండే సార్. మంచిగా ఉన్నాడా? నువ్వు ఎట్లా ఉన్నావు? నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పోయిన వారం నాకు ఏదోలాగా అనిపించాను నాకు అక్కడ. అవును సార్. అవునా? వారం రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నాం సార్. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుక్రీస్తు లాంటి మనసు మనం కలిగి ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంది కదా. యేసుక్రీస్తు లాంటి మనసు మనం కూడా కలిగిన వారంగా ఉండాలి. ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఆయన ఒక దాసుని స్వరూపమును దాల్చిన వాడై ఈ భూలోకానికి వచ్చాడు. మనము లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం, ఆయన ఉన్నదే లేనట్టుగా చెప్పుకున్నాడు. చప్పలు కొడదామా గట్టిగా. ఈ రోజు నాడు ఈ లోకంలో ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. నీకు మంచి ఆహారం ఉండవచ్చు, లేకపోవచ్చు. మంచి వస్త్రములు ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రభును బట్టి నువ్వు ఆనందించు. పరలోక రాజ్యం నీదే. హల్లెలూయా. పరలోక రాజ్యం నీదే. హల్లెలూయా. అందుకని అంటాడు, అది నాకు తెలవదండి. ఇప్పుడు వినండి ఈ మాటలు. అది నాకు
తండ్రి ఎవరి కోసము సింహాసనాన్ని ఇచ్చి ఉన్నాడో, ఎవడు నా ప్రక్కన కూర్చోవాలో అది నేను ఏర్పాటు చేయలేదు, అది తండ్రి చేస్తున్నాడు. చప్పులు కొడదామా గట్టిగా. నా ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ విశ్వాస జీవితంలోనికి వద్దాం, ముందుకు వద్దాం. ఆమేన్, హల్లెలూయా. వారి విశ్వాస జీవితంలోకి ముందుకు వస్తే గమనించండి, మరి వాళ్ళు ఎంతగా మారిపోయారంటే ప్రభు కోసము. ఆ తర్వాత వాళ్ళ లోపల స్వభావం, వాళ్ళ తోటి అపోస్తులు కూడా, వాళ్ళు కూడా కోపం వచ్చింది వీళ్ళ మీద. ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారేంటి, వీళ్ళు పెద్ద అన్నట్టుగా వీళ్ళిద్దరి మీద వాళ్ళందరూ సనుక్కున్నారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు నాడు ఆత్మీయంగా ఉన్నవాడిలో అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అర్థమైందా? ఆత్మీయంగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఎద్దటి వారికి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు తెలియక, కానీ నీవు ఒక్క తప్పు కూడా చేయకూడదు. దయచేసి గమనించండి. ఆత్మీయంగా ఉన్నవాడు సర్దుకుపోవాలి, కానీ అన్ని సమయాల్లో కాదు, అమాయకుడిగా కూడా ఉండకూడదు. కొన్ని సమయాల్లో ఖచ్చితంగా రోషంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన రోషం, మన ఆత్మీయత ఎంత గొప్ప క్రియ చేస్తో తెలుసా? ఈరోజు దేవుని కృపను బట్టి ఏ పర్మిషన్ అయితే కావాలో ఆ పర్మిషన్ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనసులో బాధపడ్డాను, కోపం వచ్చింది, కానీ ఆ కోపంలోనే పని కూడా అయిపోయింది. ఆమేన్. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మనం అధికారులను గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి. రాంగ్ రూట్లో అయితే గౌరవించవలసిన అవసరం, తీసి అవతల పడేయాలి. యోహాన్ లాగా, ఏలియా లాగా. హల్లెలూయా. నా దేవునికి విరుద్ధంగా ఎవడు మాట్లాడినా అంతే, నో డౌట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నాడు అసాధ్యము, అది అసాధ్యం కాని పని దేవుడు చేసుకున్నాడు. ఈరోజు నాడు నేను ఒకటే చెప్తున్నాను నా ప్రియులారా, 14వ అధ్యాయం 32వ వచనంలోకి వచ్చేద్దాం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించి. చూడండి ప్రియులారా, ఈరోజు శోధన మనకు వస్తున్నప్పుడు నేను గమనించాను, శోధన వస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయలేము. సాతానుడు మనకి మగతను కలిగించేస్తాడు. యేసు ప్రభువారు ఆయన ఈ శోధన ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఆయన శిలువ మరణానికి ఆయన అప్పగింపబడి పరిస్థితికి వచ్చేసాడు. ఆయనకు అర్థమైపోయింది. ఆయన శిష్యులందరినీ వెంట పెట్టుకుని అందులో పేతుర్ని, యాకోబుని, యోహాన్ని సపరేట్ చేసి 3 భాగాలుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని ఇక్కడ ఉండండి అని చెప్పారు, కొంతమందిని ఆయనకు సమీపంగా ఉండటానికి పేతుర్ని, యాకోబుని, యోహాన్ని తీసుకున్నాడు. ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తుంటే చాలామందికి నిద్ర వచ్చేస్తుంది, మగత వచ్చేస్తుంది. అది అపవాది ఆ ప్రార్థనలో ముందుకు వెళ్ళనివ్వదు. ప్రార్థన మహాబలమైనది. ఒక మనిషికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ తోడుగా ఉంటుంది కనుక ఆ మనిషి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కనుక మరి ఆ ప్రార్థనలోకి వెళ్ళకుండా అపవాది మగతను కలిగిస్తాడు. నువ్వు ఎంత సిద్ధపడ్డా నీకు నిద్ర వచ్చి కింద పడేస్తుంది, అది చేయలేవు. కొంతమంది జయించి ఎంతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు, ఎంతో ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదవటం చాలా కష్టం, మోకరించి ప్రార్థన చేయటం కష్టం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని గురించి మనకు తెలిసిపోద్ది. అంతేకాదు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక సంగతులు మనకు తెలిసిపోతాయి. హల్లెలూయా. కనుక అపవాది ఏం చేస్తాడంటే అలా చేయటానికి మనల్ని ముందుకు రానివాడు. ఎవరో ఒకళ్ళు అరిచినట్లుగానో, ఏదో ఒక పెద్ద బయట గొడవ అవుతున్నట్లుగానో, ఏదో ఇంకొక పని మీదో, లేదంటే ఒక సెల్ ఫోన్ ముందు తీసుకుని అబ్బా ఛానల్ ఏంది సెల్ ఫోన్ చూసి అని ఒక సెల్ ఫోన్ చూసుకుంటామో ఇచ్చేస్తుంది. చాలా వరకు విశ్వాసులు డిస్టర్బ్ అయిపోతారు.
దేవుని శక్తిని పొందుకోలేనటువంటి వారికి అయిపోతూ ఉంటారు. అందుకని ప్రియులారా గమనించండి, యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రత్యేకంగా వీళ్ళు కూడా నిద్రపోయారు శోధన. అందుకని ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువతో ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువతో. ఎందుకంటే ప్రార్థన చేసేవాడికి ప్రభు యొక్క హృదయం తెలిసిద్ది, ఎలా జీవించాలో తెలుస్తుంది. అసలు భయం లేకుండా బ్రతకొచ్చు. ప్రార్థించేవాడు ధైర్యంగా ఉంటారు. ఏమి శోధనలు రావు వాళ్ళకి. ఒకవేళ వచ్చినా జయించేస్తారు, రోగాలు వచ్చినా జయించేస్తారు. పక్క వాళ్ళకి కూడా బాధ వస్తే ధైర్యం చెప్పగలుగుతారు ప్రార్థన ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ప్రార్థించే వారికి కళ్ళు చక్కగా కనపడతాయి, స్కానింగ్లు కూడా పనిచేయవు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు అంతే. ఆమేన్, ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవాడు నడుచుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడంతే. ఎలా నువ్వు నడుచుకోవాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ప్రభు కోసము ఎలా జీవించాలనుకుంటున్నావు, ఆయనే బోధిస్తాడు నీకు. ఇంకొక మనిషి, నేను అంటాను, ఎవరి సలహాలు నేను తీసుకోనండి. నా సేవలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో నాకు కోపం వచ్చినా కానీ, నాకు ప్రేమ వచ్చినా కానీ నా నిర్ణయమే. ఇంకొకరి నిర్ణయం తీసుకోను. ఎవరన్నా ఒకవేళ చెప్పాను అది వేస్ట్, పనికి రావట్లే. ఒకళ్ళ నిర్ణయం మీరు కూడా ఎప్పుడు తీసుకోకండి. ఒకవేళ నీకు తెలియకపోతే ఒకళ్ళని అడుగు, 2 అడుగు, 3 అడుగు, 4 అడుగు, కానీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉండాలి, ఒక్కళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు. దేవుడి విషయంలో దేవునికి ఇచ్చేదైనా, నీ జీవితాన్ని దేవునికి ఏదైనా నీ వ్యక్తిగతంగానే ఉండాలి. ఒకళ్ళ సలహా తీసుకుని భక్తి చేయకూడదు, ఒకళ్ళ సలహా తీసుకుని కానుకలు ఇవ్వకూడదు, ఒకళ్ళ సలహాలు తీసుకుని ఇంకా ఏది నువ్వు చేయకూడదు. నీ సొంతగా నీ ఆరోగ్య విషయంలో కూడా నేను చెప్తున్నాను, నీ సొంత నిర్ణయం నీ ఆత్మ నీకు బోధిస్తుంది. ఆ ప్రకారంగా నడుచు. ఎవరి సలహా తీసుకోకు. ఎవరి సలహా ద్వారా నువ్వు మంచివాడుగా కాలేవు. తెలియని వాళ్ళు అలా తీసుకుంటారు, తిప్పలు పడతారు, తర్వాత బాధపడతారు. నువ్వు ప్రార్థించు, అవసరమైతే నీ చేతనైతే ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం నీకు క్లియర్గా బయలుపరిచాడు. చప్పలు కొడదామా మరోసారి? పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా నీకు బయలుపరిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకళ్ళ సలహా తీసుకున్నావా, నువ్వు పడిపోతావు, నీతో వాళ్ళు రారు, ఎప్పుడు రారు. ప్రార్థించు, నీ చేతనైనంత వరకు ప్రార్థించు, ఎన్ని గంటలైనా ప్రార్థించు, ఎంత సమయమైనా ప్రార్థించు. అది చిన్న విషయమా, చాలా పెద్ద విషయం అవసరంలే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుకుంటాడు. వీళ్ళు ప్రార్థన చేయలేకపోయారు, ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. మళ్ళీ మోకరించాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన, ఆయన ముందు నా పాత్రను చూస్తున్నప్పుడు, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర నా ఎదురుండి తీసు. ఆయనను నిశ్చితమే పాత్రను తొలగిపోవాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. భయమవుతుంది ఓ ప్రక్కన, ఎందుకంటే ఆయన ఎలాంటి శ్రమ పడవలసి ఉన్నదో, ఆయన ఎంత బాధ అనుభవించవలసి ఉన్నదో అది ఆయనకు ఒక పాత్రలో కనబడిపోతుంది. ప్రార్థిస్తే ఆ శోధన జయించడానికి శక్తి వస్తుంది అన్నట్టు. భయం వచ్చేసింది, అది అయినా ఆ పని చెయ్యాలి ఆయన, కానీ శరీరము బలహీనమైపోతుంది. ఆత్మ సిద్ధమే ప్రభు కొరకు, మనం ఏదైనా చేయడానికి సిద్ధమే, కానీ శరీరంలో చేయలేము, చాలా కష్టం. దానికి సపోర్టే ప్రార్థన. ఈరోజు నేను సంఘాన్ని నడిపిస్తున్నాను, నేను చేసే ప్రార్థన, అలాగే మీరు చేసే ప్రార్థన, అలాగే మన పరిచర్లు చూస్తున్న వాళ్ళు చేసే ప్రార్థన బట్టి ఈరోజు ఎంత విస్తారంగా దేవుని పని జరుగుతుంది. చప్పలు కొట్టండి, ఎంత విస్తారంగా ప్రార్థన, అంత బలమైనది, తండ్రి యొక్క సహాయం అది. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇలాంటి పరిచర్య నా ప్రియులారా, వాళ్ళు ప్రార్థించలేకపోతున్నారు, నిద్రపోతున్నారు. శోధన వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థించకపోతే నీకు శోధన వస్తుంది. నువ్వు ప్రార్థిస్తే నీకు జయం కలుగుతుంది. కొంతమంది మేము ఒకప్పుడు చాలా ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఎందుకు? శరీరం పనిచేయట్లేదు అంటారు, రోగాలు వచ్చినట్టు. ప్రార్థన ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది, అది మార్పులు ఉండవు. నీ శరీరంలో నీకు భయం, నేను చేయలేనేమో, ఈ పని నేను చేయలేనేమో అని. వృద్ధాప్యమైన ఏ ప్రాయమైన పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థించి 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 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువతో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారు అప్పగించబడ్డాడు. చెదిరిపోయారు అందరూ కూడా, పారిపోయారు అందరూ కూడా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు పిరికివారుగానే ఉన్నారు కొన్ని సందర్భాల్లో, నిద్రపోతులుగానే ఉన్నారు కొన్ని సందర్భాల్లో, బలీదులుగానే ఉన్నారు కొన్ని సందర్భాల్లో, స్వార్థపరులుగానే ఉన్నారు కొన్ని సందర్భాల్లో. నా ప్రియ దేవుని బిడ్డ, అపోస్తుల కార్య గ్రంథంలోనికి మనం వెళ్ళిపోతే మొదట అధ్యాయంలో వీళ్ళందరూ కూడా ప్రభు చెప్పిన మాటకు లోబడ్డారు. హల్లెలూయా. ఈ మొదటి వచనంలో కూడా వారు ఏం చేస్తున్నారంటే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏమి భయపడతలేదు వెళ్ళక. ఆమేన్, హల్లెలూయా. ఒక సందర్భం చెప్తాను. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములో ఇక్కడ చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుంది. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించి పోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనేరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారిని యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమడలను బలము పొందెను. వాడు దిగును లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. భయపడుతున్న వేళ లోపల, ఇప్పుడు స్వార్థమున్న వేళ లోపల పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామములో లే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నా సహోదరుడా, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడే నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ బిడ్డ నిన్న వచ్చినప్పుడు ఎట్లా ఉందో ఈరోజు ఎట్లా ఉందో నిన్న ఎవరైనా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ బిడ్డని ఎత్తుకుని తీసుకుని వచ్చారు. ఏదో బోన్ క్యాన్సర్ ఏదో అని చెప్పేసి ఆ బిడ్డకి చెప్పారు. కీమాలు పెట్టుతున్నారు అక్కడ. ఎత్తుకుని తీసుకొచ్చారు. ఇంత శక్తి కూడా లేదు, చేతి కూడా కొంచెం పైకి లేపలేని పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి నుంచి వచ్చారు మీరు? నారికేట్ అంటే ఏ రాష్ట్రం? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఆమేన్. ఏమైంది ఆవిడకి? క్యాన్సర్ అని చెప్పి బోన్స్ క్యాన్సర్ అంట. సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. బోన్ క్యాన్సర్ అంట. ఏం చేశారు ఇప్పుడు దాకా హాస్పిటల్లో? 6 నెలలు అవుతుంది కాబట్టి 6 నెలల హాస్పిటల్ 6 నెలలు ఉన్నాం. అయితే ఇక్కడ కాలుకు కీమోలు పెట్టారు. కరెంట్ షాట్ పెడితే మళ్ళీ ఆపేశారు. ఆఫ్ చేసి బ్రెయిన్ పెట్టారు నెత్తికి. వెనకలో తిరిగమ్మా ఇలా తిరుగు. కీమోలో పుష్పోయింది. ఎంటికలన్నీ ఊడిపోతే కొంచెం మామూలు ఎంటుకలు ఇక్కడ ఎంటికలన్నీ ఊడిపోయినాయి. ఈ కీమాలు పెట్టినందుకు ఎంటికలన్నీ ఊడిపోయినాయి. ఇంకా 1-2 పెడితే మొత్తానికి పైకి వెళ్ళిపోయేది. ఇప్పుడే నిన్న వచ్చారు కదా, నిన్నటికి ఈ రోజుకి ఎట్లా ఉందా? మంచిగా ఉంది మాకు ఈరోజు. నిన్నైతే లేవలేదు అస్సలు. లేచి నిలబడుతుంది. నిన్నైతే అసలు వచ్చేటప్పుడు కూడా ఎత్తుకొని వచ్చినాం మేము. మాకైతే డాక్టర్లు నమ్మకం ఇవ్వలేరు అసలే. దేవుని పైన భారం పెట్టినాం మేము. భారం పెట్టి ఇక్కడికి వచ్చేసి
నీళ్ళు తాగితే ఏమయ్యేది? నీళ్ళు తాగితే ఆయాసం అవుతుంది, ఇక్కడ దగ్గుతుంటే అంత ఉబ్బింది కదా, ఇప్పుడు దిగిందా? దిగింది. ఇది ఈ కంఠము ఎంత ఉబ్బిందండి బయటికి. థైరాయిడ్ ఉంటే ఎట్లా ఉబ్బితే అట్లా ఉబ్బింది. అసలు పడుకోవడానికి కూడా వస్తలేదు. మార్నింగే ఫోన్ జస్ట్ టచ్ చేశాను. ఈ కంఠం ఉబ్బి, ఆయాసం, దగ్గు, ఈ పాటికి ఆ చెంగు పట్టుకుని ఇలా పడతామే. ఈ పాటికి ఎన్నిసార్లు పెట్టారు? ఇప్పుడు ఇలా నుంచున్న టైంలోకి ఉమ్ము చాలా పడుతుంటే ఇప్పటిదాకా. ఈ పాటికి ఇక్కడ ఉంటే ఎన్నిసార్లు పెట్టేవాళ్ళు? నిన్నటి తిన్నాను అయితే చాలా సార్లు పడుతుంటే ఇట్లా హాస్పిటల్ ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు నిన్న ఇక్కడికి వచ్చిన సంది తగ్గిపోయింది. నిన్నటికి ఈరోజు చాలా తగ్గిపోయింది మాకు. చక్కగా ఈరోజు కొద్దిగా ఆహారం తీసుకుంది. వాంతులైనాయి మళ్ళీ కాలేదా? అంతకుముందు అయితే ఎట్లా అయ్యేది? నిన్న ఎట్లా అయ్యేది? ఏదైనా నీళ్ళు తాగినా ఏదైనా తిన్నా ఉండేదా? ఆయాసం బాగా దమ్ము. ఏదైనా తింటే తాగితే ఎట్లా ఉండేదమ్మా? తినేదానివా? ఏమన్నా తినేదానివా? అసలేం తినేదాను కదా. ఎన్నాళ్ళైంది తినక? నెల రోజులు అయిందా? ఇప్పుడు తిన్నావా లేదా? తిన్నావా? చప్పలు కొడతామా గట్టిగా? ఆమె ఇక మంచిగా అయిపోయావా? ఇంకా అవ్వాలా? చాలా నయమైందా? ఎన్నిసార్లు కేమలు ఎన్నిసార్లు పెట్టారు? కేమో 10 రోజులు కంటిన్యూగానా? చూడండి, కంటిన్యూ 10 రోజులు. కాలుకు ఒక 10 రోజులు కరెంటు, మళ్ళీ నెత్తికి కరెంట్ 10 రోజులు. నెత్తికి కాలుకి కాళ్ళ పని అదే. నమ్మకం అసలు మనిషి చచ్చిపోయేదాకా ఇదే కేమాలు పెట్టుకుంటూనే ఉంటారు. కనీసం నిన్నండి కూర్చుంటాను కూడా శక్తి లేక, మాట్లాడతాను శక్తి లేక, అంటే ఎంత కళ్ళు పడేది. నేను చెప్పాను, మీరు ఇక్కడే ఉండాలి, ప్రార్థన చేస్తాను, తగ్గించేసి పంపిస్తాను, ఇంకా కేమల్ జోలికి టాబ్లెట్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను. వెళ్ళనని మాట ఇచ్చారు, అందుకే నిలబెట్టాను. ఆమెన్. ఈరోజు ఉదయమే చేసిన ప్రార్థన. అంటే ప్రార్థన కాదు, జస్ట్ ఆమెన్. సంతోషమా? ఈ కాలు ఇంత పెద్ద గడ్డ ఉందంటే ఇక్కడ కాలు మీద, అది పగిలింది, నార్మల్ అయిపోవును గాక. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. నడిచేయి. ఆమెన్, 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 ఆమెన్. మన ట్రీట్మెంట్ మామూలు ట్రీట్మెంట్ కాదు, యేసయ్య నామములో. ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.